రోజు నా డే స్టార్టింగ్ మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. పొద్దున్నే లేవగానే నేను మా కిచెన్ వైపు బాల్కనీలో ఒక డోర్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అక్కడ గజస్తంభం కనిపిస్తుంది. ఎందుకంటే మా పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. సో ఆ గజస్తంభం చూడగానే హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇంతలో మా చిన్నగాడు కూడా నేను లేచిన 5 మినిట్స్కే వాడు లేస్తాడు. సో నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి టిఫిన్కి ఏముందని చూస్తే నిన్న రుబ్బి పెట్టిన ఆల్రెడీ బ్యాటర్ ఉంది, పెసరపప్పు అండ్ చట్నీ అండ్ మిల్క్. సో అవి బయటకు తీసేసి నెక్స్ట్ నేను పొయ్యి మీద పాలు పెట్టేశాను. పాలు పెట్టేసినాక అవి మరుగుతూ ఉంటే నేను వెళ్ళి రూమ్ క్లీన్ చేద్దామని చూస్తే బెడ్రూమ్ చూసారా ఎట్లా ఉందో, మా జున్నుగాడు ఎలా పెట్టాడో. సో నెక్స్ట్ వెదర్ చూద్దామని ఒక్కసారి డోర్ చూస్తే ఫుల్ వర్షం వస్తుంది. ఈ లోపు నేను క్లీనింగ్ చేసేసా, బెడ్ మొత్తం సర్దేసి మొత్తం ఊడ్చేసి క్లీన్గా పెట్టేసా రూమ్ అంతా. ఫస్ట్ లేవగానే నేను చేసే పని అదే అండి, రూమ్ క్లీన్గా ఉండాలి. నెక్స్ట్ టీ పెట్టుకున్నానండి, బ్రష్ చేసేసి టీ పెట్టుకున్నాను. టీ తాగితే మైండ్ రిలీఫ్ ఉంటుందండి మార్నింగే. సో టీ మా ఆయనకి నాకు 2 గ్లాసెస్కి సరిపడగా పెట్టుకుంటాను. టీ అంటే నాకు ఆల్వేస్ ఇష్టం, ఫేవరెట్. సో వడగట్టి అంటే అది ఒలిగిపోతుందేమో నేను మెల్లగా వేస్తున్నాను. ఎందుకంటే నాకు కెమెరా పెట్టుకోవడానికి స్టాండ్ అది లేదు, నేనే షూట్ చేసుకుంటా అట్లా వేస్తున్నాను. దానివల్ల మెల్లమెల్లగా కొంచెం వేసుకున్నా. నెక్స్ట్ టీ మా ఆయనకి తీసుకుపోయి ఇచ్చేసిన, తను తాగుతున్నారు. నెక్స్ట్ నేను పెసరపిండి ఉంది కదా, టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేద్దామని మా ఆయనకి వేసి ఇచ్చానండి. 1 or 2 ఎనఫ్ ఆయన తినేది. సో ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ మా జున్నుగాడికి కూడా ఈ టిఫిన్ పెట్టేసా. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి కాకరకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. కాకరకాయలు కట్ చేసుకున్న, ఆనియన్ కట్ చేసుకున్న, చింతపండు నానబెట్టుకున్న, కాకరకాయ పులుసుకి తాలింపు వేసేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఒక పక్క అన్నం పెట్టేసా. కర్రీ స్లోగా చేస్తానండి నేను, స్లిమ్లో పెట్టి. లోపు మా జున్నుగాడికి జ్యూస్ తీసాను, మోసాంబి ఉంటే జ్యూస్ తీసాను. డైలీ వాడికి ఏదో ఒక జ్యూస్ ఇస్తాను, వాడికి జ్యూస్ అంటే చాలా ఇష్టం. దెన్ కర్రీ ఉడుకుతుందండి, ఒక పక్క రైస్ అయిపోతుంది. అంతే అండి, ఇదే నా మార్నింగ్.